హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ రెసిపీ అనేది మీకు నేను విలేజ్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం మనం ఫ్రెష్ మటను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, అలాగే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, దాంతో పాటు ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలుకలు, వాటితో పాటు నూనె, అలాగే కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండండి. దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రెసిపీలోకి వెళ్తే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ముందుగా ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలి. అడుగు మందం ఉండేది. దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి. సో, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా! దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలనమాట. ఈ విధంగా మనం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా! మటన్ మొత్తాన్ని దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. అలాగే ముక్క ఉడికేటప్పుడే మనకి ముక్క అనేది టేస్ట్ రావాలి అంటే మనం దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట. ఇప్పుడు ముక్క అనేది ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి ముక్క మొత్తం కూడా ఆ సాల్ట్‌ని పీల్చుకొని ముక్క కూడా టేస్ట్ మారుతుందనమాట. అందుకని చెప్పి ముందుగానే మనం దీనిలో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇన్‌కేస్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. సో, కంప్లీట్‌గా ఇలా ఉడికిపోతుంది. ఆయిల్ పైకొస్తుందనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం దీనిలో వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ మొత్తం కొంచెం అంటే మొత్తం ఎగిరిపోకుండా కొంచెం ఉన్నాయనిపించుకొని దీనిలో ఎండు కొబ్బరిని చల్లుకోండి. ఎండు కొబ్బరి బాగా ఎక్కువ కాదండి. జస్ట్ 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ చల్లుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరి వేసుకుంటే కొబ్బరి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది కొబ్బరి వేయడం వల్ల. అలాగే దీనిలో స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. కారం స్పైసీనెస్‌కి కొంచెం ఎక్కువే వేసుకోండి. మటన్ కర్రీ కదా! నాన్ వెజ్ కర్రీస్‌లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం ఒకసారి మటన్‌ని అటు ఇటు కలపండి గరిటెతో. అడుగంటిపోకుండా కలుపుకున్న తర్వాత దీనిలో పచ్చివాసన పోతుంది కదా! అప్పుడు దీనిలో సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. మటన్ కర్రీ కాబట్టి. సో, మటన్ ముక్కలన్నీ కూడా ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని కారం అంతా కూడా అటు ఇటు కడాయికి అంటుకొని ఉంటుంది కదా! సో, అది మొత్తాన్ని కూడా కలిపేలాగా గరిటెతో అటు ఇటు తిప్పండి. తిప్పేసి మూత పెట్టేసి బాగా దగ్గరగా ఉడికనిచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఏ రెసిపీకైనా సరే ముందుగా మసాలాలు అవి ఇవి అని చెప్పి ఎక్కువగా యాడ్ చేసేస్తున్నారు. అంటే దానిలో ఉన్న ఈ నేచురల్ ఫ్లేవర్‌ని డామినేట్ చేసేస్తున్నాయన్నమాట ఆ మసాలాలన్నీ కూడా. సో, అందుకని చెప్పి నేచురల్‌గా ఉండేలాగానే మనం ఈ రెసిపీ అనేది ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నేను మసాలాను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా బియ్యము, జస్ట్ ఒక చిటికెడు బియ్యం తీసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, వెల్లుల్లిపాయ, ధనియాలు తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్‌గా కర్రీ మొత్తం కూడా దగ్గరగా అయిపోతుంది కదా! అప్పుడు దించేసే ఒక 1 మినిట్ ముందు కొత్తిమీర, కరివేపాకు చల్లుకోండి. అలాగే నూరి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుందండి. మనం ఏంటంటే ఈ రెసిపీలో తక్కువ మసాలాలతో అలాగే మటన్‌లో ఉన్న నేచురల్ ఫ్లేవర్ అనేది బయటకి వచ్చేలాగా మనం ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము. మన పాతకాలంలో ఇలాగే వండుకునేవాళ్ళండి. ఈ కర్రీని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని రైస్, రోటీ అలాగే పలావ్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండండి. ఖచ్చితంగా బావుంటుంది రెసిపీ అనేది. ఎక్కువ మసాలాలకి వెళ్ళకుండా ఇలా నేచురల్‌గానే వండుకుంటేనే కర్రీస్ అనేవి చాలా బావుంటాయి. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇది నేనొక ట్రెడిషనల్ వేలో సింపుల్‌గా విలేజ్ స్టైల్‌లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్‌ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు డెఫినిట్‌గా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోకి ఖచ్చితంగా లైక్స్ అయితే ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ అండి.